అఫ్లిక్షన్స్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే కష్టాలు ఏ రీతిగా మనము ఇంకా దేవుని వాక్యాన్ని తెలుసుకునేటట్టు చేస్తాయి, బాధలు, కష్టాలు, వేదనలు ఏ రీతిగా మనము ఇంకా వాక్యంలో స్థిరపడడానికి సహాయం చేస్తాయి. అండ్ ఆల్సో ప్రేయర్ అండ్ మెడిటేషన్. చాలాసార్లు చాలామందికి దేవుడి యొక్క సామర్థ్యము ప్రార్థించే వరకు తెలియదు. చాలామందికి దేవుని యొక్క మరి కృప, ఆయన యొక్క క్షమాపణను అనుభవించే వరకు తెలియదు. ఆయన దీర్ఘశాంతాన్ని అనుభవించే వరకు ఇంత దీర్ఘశాంతం కలిగిన వాడా అని తెలీదు. సో సమ్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ పర్సిక్యూషన్స్ విల్ హెల్ప్ అస్ టు నో గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం లోకంలో ఏమనుకుంటామంటే, దీన్ని దేవుడు అంత పట్టించుకోడు, దీన్ని దేవుడు అంత లైట్ తీసుకుంటాడు, ఓకే ఈ విషయంలో దేవుడు అంత కోపం చూపించట్లేదు. కానీ కొంతకాలం బైబిల్ ఏమని ఉంటుందంటే, కొంతకాలము మరి పౌలు భక్తుడు అంటాడు, ఆయన కొంతకాలము మరి చూసి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. సో దెర్ ఆర్ సీజన్స్ వేర్ గాడ్ ఈజ్ ఇగ్నోరింగ్ అండ్ షోయింగ్ మెర్సీ. There are seasons where God wants us to get ready and be prepared. There are seasons where God will allow us to learn by ourselves. There are seasons where God will rebuke us and teach us. దేవుడైతే మరి వారంతట వారే నేర్చుకోవాలి అని కొంతకాలం వేచి ఉంటాడు. మరి కొంతకాలం తర్వాత ఇక నువ్వు నేర్చుకోవాలి అని శిక్షించి మరి నేర్పిస్తూ ఉంటాడు. 118వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. 118th Psalm. Let us read from verse 1. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఒక వ్యక్తి దేవుని కృప గురించి ఇంత విస్తారంగా చెప్తున్నాడు అంటే అతని యొక్క అనుభవం. మరి బైబిల్ ఏం చెప్తుందంటే, బుద్ధిహీనుడు, మూర్ఖుడంట, వారికి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళడంట. ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ హూ ఆర్ సో సిక్. కొంతమంది అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేవారు. మరి వాళ్ళ భార్య ఒక్కసారి ప్రార్థనకి రమ్మన్నా రానటువంటి భర్తలు ఉన్నారు. ఒక్కసారైనా మరి ఈ మరణకర రోగంలో ప్రార్థిస్తానంటే వినని భర్తలు, వినని పిల్లలు, భార్యలు, బంధువులు కూడా వాళ్ళు ఉన్నారు. దే ఆర్ సమ్ పీపుల్ లైక్ దాట్. కొంతమంది ప్రతి కష్టానికి, వేదనకి మరి దేవుని మీద ఆధారపడుచు, మరి ప్రతి బాధలోంచి, ప్రతి ఇరుకులోంచి మరి వారిని విడిపిస్తూ ఉంటే వాళ్ళు దేవుని యొక్క కృపను చూసి ఇందులోంచి విడిపిస్తాడా, ఇందులోంచి విడిపిస్తాడా, ఈ ఇరుకులోంచి, ఇదిగో ఆర్థిక సంబంధమైన ఇరుకు, అనారోగ్య సంబంధమైన ఇరుకు, ఇది మరి కోర్టు కేసులు, మరి బలహీనతలనే ఇరుకు, కష్టాలనే ఇరుకు, పరువు అనే ఇరుకు, విసుకుపోయిన ఇరుకు, జీవితం విసుకుపోయే డిప్రెషన్, రకరకాల ఇరుకులు. మరి ప్రతి ఇరుకునందు కూడా ప్రార్థిస్తున్నప్పుడు విశాల స్థలమందు దేవుడు ప్రతిసారి పడుతున్నప్పుడు దావీదు ఆశ్చర్యపోయి, అందరూ తెలుసుకుంటారు, ఆయన భక్తులు కూడా, ఆయన కృప నిరంతరముండును అని చెప్పి ఆయన కృప గురించి మరి బహు గొప్పగా బైబిల్ గ్రంథంలో రాసినటువంటి ఒకే ఒక వ్యక్తి దావీదు. అందుకేనేమో దేవుడు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. మేబీ హీ హాజ్ ఎక్స్పీరియన్స్ హిస్ గ్రేస్. మేబీ అతని బలహీనతల్లో, అతని ఇబ్బందుల్లో, అతని కష్టాల్లో, వేదనల్లో, అన్ని వాటిల్లో కూడా మరి ప్రతి ఇరుక్కు విషయమై దేవుని మీద ఆధారపడ్డము అతన్ని ఆ విశాల స్థలమందు మరి తీసుకెళ్ళడం. మరి దీన్ని అనేకులు దీన్ని ఇలా ప్రతిసారి చేస్తే మరి నెగిటివ్గా ఆలోచిస్తారు కదా. సో కాబట్టి దేవుడు దాన్ని కూడా చూస్తాడు. హృదయ అంతరంద్రియములను ఎరుగు యెహోవా అంట. సో ఎవరెవరు టాలరెన్స్ రేట్ ఎంతవరకు ఉంది, ఎవరెవరు నిజంగా పడిపోయారు, ఎవరెవరు నిజంగా పశ్చాత్తాపడుతున్నారు అన్నీ కూడా చూస్తాడు. కానీ ప్రతిసారి మరి దేవుడు నేర్పించే దేవుడు, నడిపించే దేవుడు. సో లెట్స్ డిపెండ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆన్ ద మోర్ గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి అధికముగా దేవుని కృప మీద ఆధారపడడం నేర్చుకుందాం. మరి అధికముగా దేవుని కృప మీద ఆధారపడడం అంటే ఏంటి? ప్రతిదీ ఆయన వద్దకు తీసుకెళ్ళడం.
సాధారణంగా కొంతమంది ప్రతిదీ దేవుడి దగ్గర తీసుకెళ్ళరు. దే డోంట్ వాంట్ టు టేక్ ఎవ్రీథింగ్ టు గాడ్. మీరు చూస్తే చిన్నపిల్లలు మరి ప్రతి దాన్ని వాళ్ళు వాళ్ళ తండ్రి దగ్గరకో తల్లి దగ్గరకో తీసుకెళ్తారు. ఏ ప్రాబ్లం రానేయండి, ఎవరైనా మంచి ఇవ్వండి, ఒక చాక్లెట్ ఇవ్వండి, మమ్మీకి చూపిస్తారు. ఏదన్నా గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ యూనో అది మరి ఆ తల్లికి తండ్రికి ఇష్టం. దే లైక్ ఇట్. అలాగే మన దేవుడికి కూడా ఎనీథింగ్ హీ వాంట్స్ అస్ టు కమ్ టు హిమ్. మరి కొంతమంది అంటారు, అమ్మో దేవుడు మనము ఈ స్టేజ్లో వెళ్ళకూడదు, ఇప్పుడు వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి, దీని విషయమై ఆయన కోపకిస్తాడు, దీని విషయమై ఆయన చేయడు. అందుకని కొంతమంది కొన్ని విషయాల్లో వాళ్ళు ఎప్పుడు అందులోంచి బయటికి రాలేరు. ఎందుకంటే ఓకే, ఇంకా ఈ ఆర్థిక పరిస్థితుల్లోంచి దేవుడు బయటికి తీసుకురాడు, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాడు, ఈ శోధనలోంచి తీసుకురాడు అని వాళ్ళంతటా వాళ్ళు మనసులో ఫిక్స్ అయిపోయి దాని విషయమై ఎక్కువ ప్రార్థన కూడా చేయరు. అయితే ఎప్పుడైతే ప్రతి దాని విషయమై ప్రార్థిస్తామో ఆ ప్రతి ఇరుకు నుండి మరి విశాల స్థలమందుకు మరి దేవుడు తీసుకెళ్తాడంట. అప్పుడు ప్రతి మానవుడు కూడా తెలుసుకుంటాడంట ఆయన కృప నిరంతరం ఉండడంట. ఎవ్రీబడి షుడ్ లెర్న్ దట్ గాడ్ ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్ అండ్ హూజ్ మెర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. మరి ఈరోజు ఎవరెవరు ఏ ఇరుకులో నుంచి అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ రోజు తర్వాత మీ ఇరుకు స్థలము విశాలమవునుగాక. కమ్ ఆన్, లెట్స్ రీడ్ 116 116వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. You see that now? David is testifying. మరి ఇరుకులోంచే కాదు, వేదన నుండి ప్రతి దాని నుంచి కూడా మన దేవుడు విడిపించాడంట. Let's read verse 1 again. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. You see that now? So God wants you to pray to him. ప్రతి దాని విషయమై ఆయనకి మొరపెట్టాలని ఆనందపడుతున్నాడు. మరి మనము కొన్ని కండిషనల్ బేసిస్ చేసేసాం, కరెక్టే. కొన్ని కండిషన్స్ దేవుడు పెడతాడు. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రిన్సిపల్స్, గాడ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి కొన్ని విధేయత, క్రమశిక్షణ నేర్చుకోవాలని ఆయన కోరుకుంటాడు. అలాగని మరి ఆయన పూర్తిగా నిన్ను వదిలేడు. నువ్వేది పడితే చెయ్యి, డూ వాట్ ఎవర్ యూ వాంట్. హీ విల్ నాట్ జస్ట్ లీవ్ యూ లైక్ దట్. హీ విల్ టీచ్ యూ. హీ విల్ టీచ్ యూ బికాస్ గాడ్ నోస్ హౌ టు యూజ్ ఇట్ టు బ్లెస్ పీపుల్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్. ఈ రోజు తర్వాత మీ ఇరుకు స్థలము విశాలమవునుగాక. నజరేయుడైన యేసయ్య, ఈ వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవడానికి, నీ ఆజ్ఞల్ని ఇంకా పాటించడానికి, మా శ్రమల్లో నీ వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకొని విధేయతగా ఉండేటువంటి కృప మాకు దయచేసి, నీ జీవమును, నీ వాక్యాన్ని ప్రచురించే కృప, నీ క్రియలను ఇతరులకు ప్రచురించే కృప, ఇదిగో నా దేవుడు నా ప్రార్థనన్నింటినీ ఆలకించేటువంటి సాక్ష్యము ఇతరులకు చెప్పేటువంటి కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.